అన్ని రంగాలలో కూడా పురోభివృద్ధి చెందడం జరిగింది. ఒకవైపు ప్రపంచ దేశాలకు దీటుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం ముందుకుపోవడం జరిగింది. అయితే ఈరోజు మనకి మొన్నటికి మొన్న జరిగినటువంటి ఏదైతే మన కశ్మీర్లో జరిగినటువంటి ముష్కరుల దాడి, దీనికి వెనక ఉన్నటువంటి ఏ దేశమైతే పాకిస్తాన్ ఉందో వారి మీద మన దేశం, మన యొక్క వివిధ దళాలు వారి మీద దాడి చేసి అత్యంత సమర్థవంతంగా విజయం సాధించిన తీరు, అక్కడ మనకున్నటువంటి సైనిక పాఠవాన్ని, మనకున్నటువంటి ఏదైనా మనం ఉపయోగించినటువంటి తీరు ఒకవైపు ఉంటే, ఆ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి సైనికులకి మనమందరం కూడా వందనం చేయవలసిన అవసరం ఉంది. అమరులైనటువంటి కుటుంబాలకు మొత్తం దేశం యావత్తు వారికి పండగ బాసటగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి, అభ్యున్నతికి వారు ఎంతో సహకరిస్తున్నటువంటి తీరు అనేటువంటిది మన రాష్ట్రాన్ని రాబో రోజులలో దేశంలోనే నెంబర్ 1 స్థానంగా ఉంచుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి 2047 ఏదైతే విజన్ ఉందో, ఈ